తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిరుద్యోగులు అరగుండు ప్రదర్శన చేశారు. అసలు ఏంది ఇది? వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంత అడుగుతున్నారని స్పందించట్లేదు. మరి వీళ్ళకు ఓట్లేస్తే ఏమొస్తుంది ఏంది అడుగు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దారుణంగా ఎన్ని ప్రదర్శనలు చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తలేదు. మీకు ఓటేయడం వల్ల జనాలకి ఏం లాభం? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, జూబ్లీస్ ప్రజలకు కావచ్చు తెలుసు. అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేసిన మా నిరుద్యోగులని అణచివేయడానికి కోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 30 లక్షల మంది నిరుద్యోగుల పైన కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్ర తిప్పికొట్టడానికి కోసం, మా యొక్క హక్కుల్ని కాపాడుకోవడానికి కోసం, మా యొక్క గౌరవాన్ని బతికించడానికి కోసం 4 కోట్ల మంది ప్రజల యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఇవాళ జూబ్లీస్ నుండి పోటీ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు మాకు శాపంగా మారినాయి. ఆ శాపంగా మారొద్దంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేరాలి కాబట్టి, మాకు ఉద్యోగాలు కావాలి కాబట్టి ఉద్యోగాల కోసం మేము రోడ్డు మీదకి వచ్చినాం. మేము లైబ్రరీకి పరిమితం అవ్వాల్సిన మేము రోడ్డు మీదకి వచ్చి గడప గడప తిరిగి ఇవాళ మేము పిచ్చోళ్ళగా తిరుగుతున్నామంటే మా నిరుద్యోగుని పిచ్చోళ్ళని చేసిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే బీఆర్ఎస్కి వేయద్దు, కాంగ్రెస్కి వేయద్దు, మాకు వేయండి అని అడుగుతున్నారు కదా, ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తారు అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే నేను ప్రతి గడప గడప తిరుగుతున్నాను కాబట్టి నాకు ప్రతి ఒక్క అమ్మ దగ్గర నుంచి ప్రేమ దొరుకుతూ ఉంది. ప్రతి ఒక్క అన్న దగ్గర నుంచి, ప్రతి ఒక్క అక్క దగ్గర నుంచి ఇప్పటికే నాకు ఓట్లు వేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, ఎలాగైనా సరే మా యొక్క ఓటుతోటి, మా యొక్క ఓటే మా ఆయుధం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా మేము సిగ్గుపడే విధంగా, ఏ విధంగా చెంపదెబ్బ కొట్టాలో ఆ విధంగా కొడతాం. బిడ్డ, నువ్వు బాధపడకు, నీ వెనక మేము ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓట్లు ఇస్తే, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకుంటాం, వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుంటాం, మిమ్మల్ని మేము కడుపులో పెట్టి చూసుకుంటాం. ఓటు మీకేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఇక్కడున్న జూబ్లీస్ ప్రజలు మీరు మీడియా ముందుకు వచ్చి ఇంత అడిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తలేదు. మరి మీ ఓట్లేసి మీరు గెలిస్తే అసలు ప్రజలకు ఏముంటది? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దోపిడీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి గత 15 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ బలిదేవత అని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం అని ఇదే రేవంత్ రెడ్డి చెప్పింది కాబట్టి ఇవాళ మోసాలకు అధీనత వహిస్తుంది కూడా రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇవాళ మోసాలకే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న కార్యకర్తలు కూడా మోసాలు తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రం దోచుకోవడానికి కోసం, తెలంగాణ రాష్ట్రం సొమ్ముని, డబ్బుని, ఇవాళ తెలంగాణ రాష్ట్రం గౌరవాన్ని ఢిల్లీకి పంపించడానికి కోసం ఇవాళ రేవంత్ రెడ్డి మా పైన కుట్రలు పండుతున్నారు కాబట్టి ఈ కుట్రల్ని తన్ని కొట్టడానికి కోసమే మేము ఇవాళ జూబ్లీస్లో తిరుగుతున్నాం. దాదాపు 20-30 రోజుల నుంచి తిరుగుతున్నారు కదా ప్రచారంలో, అసలు ఎట్లుంది? వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి గడప గడపన మేము ప్రచారం కొనసాగుతుంది. మా నిరుద్యోగుల తరఫున కాశీనాథ్ అనే అభ్యర్థి 37వ నంబర్ హార్మోనియం గుర్తుకు ఓటు వేయాలని మేము గడప గడపన ప్రచారానికి ఇక్కడ కొనసాగడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజలలో చూస్తే ఎవరి దగ్గర పోయినా, అమ్మా నీకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందంటే ఇంద్రమ్మ ఇల్లు రాలే, కాగితాలు వచ్చినాయి కానీ ఇంద్రమ్మ ఇల్లు రాలే అంటున్నారు. మరి నిరుద్యోగ భృతి వచ్చిందా మిత్రమా అంటే నిరుద్యోగ భృతి రాలే, కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ కాలే అంటున్నారు. మరి అమ్మ రైతు బంధు వచ్చిందా, రుణమాఫీ వచ్చిందా అంటే అది కూడా దిక్కు లేదు. మరి ఎలా? కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఒకటే, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు, ఒక నెల అయిపోతే 2 సంవత్సరాలు అయిపోతాయి. మరి 2 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 2 లక్షలు అంటే 4 లక్షల ఉద్యోగాలు రావాలా? మరి ఆ 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి మహిళలకు మహాలక్ష్మి ద్వారా 2,500 రూపాయలు అన్నారు, అది కూడా లేదు. ప్రతి గడప గడపన ప్రచారం చేస్తే ఇక్కడ ప్రజలు వ్యతిరేకతనే వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేసింది నిరుద్యోగులని. ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం ఎందుకు, మాకు న్యాయం జరుగుతుందని. కానీ ఈ బల్మూరి వెంకట్, మన కోదండరాం గారు ఇలా చాలా మంది మమ్మల్ని వాడుకొని వదిలేశారు నిరుద్యోగులను. ఇంత మోసమా మిత్రమా? బల్మూరి వెంకటరెడ్డి గారు ఇంత మోసం చేస్తారో మీరు? నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు కూడా ఒక నిరుద్యోగిని వాడుకొని వస్తున్నారు కానీ మీరు ఎప్పటికీ బాగుపడరు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి, ఇక్కడ ఉన్న సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తానని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ కి వేయద్దంటున్నారు, బీఆర్ఎస్ కి వేయద్దంటున్నారు, మీకే ఏమంటున్నారు? మీరే ఒక పోరాటంలో ఉన్నారు. మీరు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కూడా మీకు విజయం లేదు. మరి మీకు ఓటేస్తే మీరు మిమ్మల్ని గెలిపిస్తే అసలు మీరు ఏం చేయగలుగుతారు ప్రజలకి? ఒకటే అండి, నిరుద్యోగులము మేము ఖచ్చితంగా బరాబర్ ఏం చేయాలో చేసి తీరుతాం.
మాకు ఎలాంటి పార్టీలతో సంబంధాలు లేవు. నిరుద్యోగులం మేము ఒక బీద కుటుంబాల నుండి ఇక్కడ రోజుకు పాపం 20 మంది వస్తున్నారు. సొంతంగా డబ్బులు పెట్టుకొని ప్రచారానికి వస్తున్నారు. వాళ్ళు ప్రజలపైన కానీ నిరుద్యోగులపైన ఎంత ఇది ఉందంటే మాకు ఉద్యోగాలు కావాలా, మాకు ఉద్యోగాలు రావాలా. ప్రజలకు నిరుద్యోగులు మాలాంటి నిరుద్యోగులు ఎవరు మోసపోవద్దు. ఖచ్చితంగా మా మిత్రమా గెలిస్తే అసెంబ్లీలో నిరుద్యోగ పక్షాన 6 గ్యారెంటీల గురించి ఖచ్చితంగా అక్కడ డిమాండ్ చేస్తారు మా అభ్యర్థి. ఎన్ని ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఒకటే అండి, ప్రజలు వాళ్ళ స్వచ్ఛందంగా ఎన్ని ఓట్లు వస్తే ఆ ఓట్లు మాయండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేది మేము నిరుద్యోగులమే. ఈరోజు గడప గడపన వెళ్తున్నామంటే మా కడుపు ఖాళీ, మాకు ఉద్యోగాలు కావాలా, మాకు నిరుద్యోగ వృత్తి కావాలా, మేము రోడ్లపైన ఇట్లా తిరగవద్దని ఆలోచనతో మేము నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున ఇక్కడ తిరుగుతున్నాం. మేము గెలుస్తారు, ఖచ్చితంగా గెలవాలని నేను ఆశిస్తున్నా భారీ మెజార్టీలో.